అల్లూరు జిల్లా చింతపల్లి మండలం చుంచుంపూడి మోడల్ ఏకలవ్య బాలబాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులపై ఉపాధ్యాయులు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొంతమంది విద్యార్థులు క్లాస్ రూంలోంచి విద్యార్థినుల వైపు చూసి హాయ్ బాయ్ చెప్పినందుకు విద్యార్థినుల ఫిర్యాదు మేరకు ఈ నెల 11వ తారీఖు ఉపాధ్యాయులు మద్యం సేవించి విద్యార్థినులను రూములో బంధించి శిక్షించారని విద్యార్థుల్ని చూడటానికి వెళ్లిన తల్లిదండ్రులు కన్నీళ్లతో మొరపెట్టుకున్నారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఏకలవ్య పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. దీంతో తూతూ మంత్రంగా అధికారులు విచారణ జరిపి దాడికి పాల్పడిన ఉపాధ్యాయులపై మెమోలు జారీ చేశారు. మెమోలతో తృప్తి చెందని విద్యార్థుల తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడు పిలవాలవా మరి వీళ్ళెందుకు లోపల పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కొంచినట్టు రూమ్ లోపల ఉంచాలా? సాసులకు పేరెంట్స్ వచ్చినప్పుడు బయటికి పిలవాలి. ఏం జరిగిందో వాళ్ళు కూడా చెప్తారు కదా. వాళ్ళెందుకు లోపల ఉండిపోయారు? ఓన్లీ పిల్లల పేరెంట్స్ వస్తే పిల్లలకి చూపిస్తారు. వేరే స్టేట్లు పంపించేసి కొత్త టీచర్లకి ఇక్కడ వేయాలి. మళ్ళీ మేము వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే పిల్లలకి కొట్టడం కానీ తిట్టడం కానీ నాన్న హింసలు పెట్టకూడదు. ఎవరైతే ఇంత హింసకరంగా మా పిల్లలు ఏ రోజు ఇంట్లో ఉన్న పేరెంట్స్గా గట్టిగా మాట్లాడలేదండి. ఇలా కొట్టడం ఇదైతే కరెక్ట్ కాదు. మా పిల్లలకి అదేంటండి పీక మీద అడిగేసి తొక్కడం. ఈరోజు కొట్టారు, రేపొద్దున ఏమైనా జరిగిపోయి ఉంటే పరిస్థితి ప్రాణం పోతే వాళ్ళు ఇస్తారా? ఇవ్వరు కదా. ఆ కొట్టిన టీచర్లు మాకు సమాధానం చెప్పాలి. ఎందుకు కొట్టారు, దేనికి కొట్టారు, ఏ కారణం చేత కొట్టారు? పిల్లలు ఏ తప్పు చేశారు? పేరెంట్స్కి పిలిపించి కూర్చోబెట్టి చెప్పాలి కదా మీ పిల్లలు ఇలా చేశారని. మరి పేరెంట్స్ తల్లిదండ్రులకు అలాగే పత్రికలకు అందరికీ కూడా నమస్కారాలు. మరి రాత్రి నాకు 10 గంటలకు తెలిసింది ఈ విషయం. ఒకరు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. పునఃసందరావు సర్పంచ్, మా మండల టీవీ అధ్యక్షుడు, మా ఏసార్, మా